కాపులకు సామాజిక భవనం నిర్మాణానికి కూటమి ప్రభుత్వం 30 సెంట్ల స్థలాన్ని బొమ్మూరు కలెక్టరేట్కు సమీపంలో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తమకు చాలా సంతోషంగా ఉందంటూ కాపునాడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చొరవతోనే ఈ స్థలం కేటాయించడం జరిగిందని వివరించారు. విజయవాడ కేంద్రంగా కాపునాడు 15 రాష్ట్రాల్లో అధ్యక్షుడు యాళ్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు. గడిచిన ఎన్నికల్లో జిల్లాల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కాపునాడు విశేషంగా కృషి చేసిందన్నారు. సామాజిక భవనం నిర్మాణానికి స్థలం కావాలని గతంలోనే అందరికీ వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు. అది ఇప్పుడు కార్యాచరణలోకి వచ్చిందని మంత్రి దుర్గేష్ ఇతర ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని నిర్మాణానికి నిధులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని కోరారు. పలువురు కాపునాడు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా వరకు ఇక్కడ ఉన్న మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. ఆ సేవా కార్యక్రమాలు ఇక మీదట కూడా నిరంతరం కొనసాగిస్తాం. విద్యాభవన్ కూడా మేము 2 చోట్ల ప్రారంభించాం. పేద విద్యార్థులు చదువుకోవడానికి కాపు విద్యాభవన్ అనే దాన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్న మా కార్యవర్గం అందరినీ అనుసంధానం చేసి జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్య ఎలక్షన్ అయిన తర్వాత మేము స్థానికంగా ఉన్న నాయకులు అందరికీ కూడా ఇదే మాదిరిగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యురాలు గౌరవ మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, వీరందరికీ కూడా మంత్రి గారితో పాటు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో నగరంలో స్థలాల కొరత వలన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు, చూడండి ఎక్కడ ఉంటో చేద్దామని చెప్పారు, కానీ నగరంలో స్థలాల కొరత వలన అది సాధ్యం కాలేదు. తదుపరి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ప్రయత్నం చేస్తానన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు మొదట ఈ విషయంలో విశేషంగా కృషి చేశారు. ఈ స్థలం ఏర్పాటు చేసే విషయంలో విశేషంగా కృషి చేసి కలెక్టర్ గారితో మాట్లాడడం, మేము ఇచ్చిన వినతి పత్రాలు కలెక్టర్ గారికి పంపించడం చేశారు. దానివల్ల ఆ తర్వాత మంత్రి గారు కలగజేసుకుని ముందుగా 20 సెంట్లు మాత్రమే మాకు అలాట్ చేయడం జరిగింది. ముందుగా 20 సెంట్లు అలాట్ చేయడం జరిగింది. దానిని మంత్రి గారు ఈ విషయంలో తీసుకుని 20 సెంట్లు అంటే మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి గారితో మంత్రి గారు మాట్లాడి, వారిద్దరూ కలిసి కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిగా ఆ తదుపరి ఈ 30 సెంట్లు రావడంలో మాత్రం కీలకంగా వ్యవహరించి మంత్రి గారు ఇది మా సామాజిక వర్గాన్ని సాధించి పెట్టారని చెప్పి ఖచ్చితంగా మేమందరం కూడా ఆయనకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 30 సెంట్లు సాధించడంలో ప్రధాన భూమిక మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారిది. మరొకసారి మేమందరం ధన్యవాదాలు